నాగబంధనం. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఈ బంధనం ఉన్న ఏ ఒక్క నిధిని తెరవాలని చూసినా, సొంతం చేసుకోవాలని ఆశపడినా, ఆ నిధికి రక్షణగా ఉన్న పాముల చేతిలో చావు తప్పదు అని. అంతటి ప్రమాదకరమైన ఈ నాగబంధనం అసలు ఎలా మొదలైంది? నాగబంధనానికి ఆ శ్రీ మహావిష్ణువుకి ఉన్న సంబంధం ఏమిటి? ఇప్పటికీ నాగబంధనం చేత రక్షింపబడుతున్న నిధులు ఎక్కడున్నాయి? అనే విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత గొప్పదైన అనంత పద్మనాభ స్వామి గుడికి నాగబంధనం ఎవరు వేశారనేది కూడా చెప్పబోతున్నాను కాబట్టి. సో వీడియోని చివరి వరకు చూడండి. హిందూ పురాణాల ప్రకారం ఒక మనిషిని ఆధ్యాత్మిక ద్వారా దేవుడికి దగ్గరగా తీసుకెళ్లే మధ్యవర్తులే సప్త ఋషులు. అలాంటి సప్త ఋషుల్లో ఒకడైన కశ్యప మహర్షికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే హిందూ పురాణంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించిన ఇంద్రుడు, సూర్యభగవానుడు, కుబేరుడు లాంటి దేవదేవులకు, రావణాసురుడు, హిరణ్యకశిపుడు లాంటి రాక్షసులకు కూడా ఈయనే తండ్రి కాబట్టి వీళ్ళని మాత్రమే కాదు, విశ్వంలోని ఎంతో మంది దేవదేవులను, రాక్షసులను, అసురులను, నాగులను తన 13 మంది భార్యల ద్వారా పుట్టించాడు. అయితే ఈ 13 మందిలో ఒకరైన కద్రువ ఒకరోజు కశ్యప ముని దగ్గరికి వెళ్ళి తనకు భూలోకాన్ని, స్వర్గలోకాన్ని, పాతాళ లోకాన్ని శాసించగలిగే శక్తి ఉన్న కొన్ని వందల మంది పిల్లల్ని ప్రసాదించమని కోరింది. కద్రువకి తనపై ఉన్న భక్తిని మెచ్చిన కశ్యపుడు తను అడిగిన వరాన్ని ప్రసాదించాడు. దాంతో కద్రువ గుడ్ల నుంచి 500 సంవత్సరాల తర్వాత శ్రీ మహావిష్ణువు సేద తీరే ఆదిశేషుడు, శివుడి మెండలో ఉండే వాసుకి, కర్కోటకుడు, తక్షకుడు లాంటి కొన్ని వందల నాగులు పుట్టాయి. అదే సమయంలో కశ్యపముని ఇంకొక భార్య అయిన వినత గుడ్ల నుండి శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు, సూర్యుడి రథసారథుడైన అరుణుడు పుట్టారు. అయితే ఒకరోజు కద్రువ, వినత క్షీరసాగర మదనం నుంచి బయటకు వచ్చిన ఉచ్చై శ్రవాస్ అనే ఒక తెల్లని గుర్రాన్ని దూరంగా చూసి దాని అందం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఎలాగైనా వినతను తన దాసిగా చేసుకోవాలని అనుకున్న కద్రువ ఆ గుర్రంతో ఒక నల్లగా ఉంది కదా అని వినతతో అంటుంది. అప్పుడు వినత నల్లగా ఉండడం ఏంటి, అది తెల్లగా ఉంది కదా అని అంటుంది. లేదు, నల్లగానే ఉంది, కావాలంటే పందెం వేద్దామా అని కద్రువ అంటుంది. ఖచ్చితంగా తోక తెల్లగానే ఉంది కదా అని అనుకుంటున్న వినత పందానికి ఒప్పుకుంటుంది. ఇంతలో కద్రువ తన కొడుకైన తక్షక అనే సర్పాన్ని ఆ గుర్రం తోకని చుట్టేయమని చెప్పి ఉంటుంది. అందుకే ఆ గుర్రం దగ్గరికి వచ్చే కొద్దీ దాని తోక నల్లగానే కనిపిస్తుంది. దాంతో పందెం ఓడిపోయిన వినత కద్రువకి జీవితాంతం దాసిగా మారాల్సి వస్తుంది. వినత మీద అపారమైన అసూయ, కోపం అప్పటికే పెంచుకున్న కద్రువ దొరికిందే అవకాశమని తనను చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టింది. ఇదంతా గమనిస్తున్న గరుత్మంతుడు ఎలాగైనా తన తల్లిని బానిసత్వం నుంచి విడిపిస్తాను అని మాటిస్తాడు. అప్పుడే తన తల్లిని బానిసత్వం నుంచి విడిపించడానికి ఉన్న ఒకే ఒక్క దారి అమృతాన్ని సంపాదించడం మాత్రమే అని తెలుసుకొని క్షీరసాగర మదనం తర్వాత నాగులు కాపలాగా ఉన్న అమృతాన్ని సొంతం చేసుకొని దాన్ని దేవుళ్లకు ఇచ్చి తన తల్లిని బానిసత్వం నుంచి విడిపిస్తాడు. ఆ కాలం నుండే ముఖ్యమైన సంపదకు నాగులను కాపలాగా ఉంచి భద్రపరిచే వాళ్ళు. అలాంటి నాగులని తన పరాక్రమంతో ఓడించిన దేవదేవుళ్ళు సైతం ప్రశంసించారు. ఇక ఆ రోజు నుంచి తల్లులు వేరైనా తండ్రి ఒక్కరే. అయినా తమ తల్లిని బానిసగా చేసి ముప్పు తుప్పలు పెట్టినందుకు, గ్రద్దలకు అమృతాన్ని సొంతం చేసుకొని అందరి ముందు నవ్వుల పాలు చేసినందుకు నాగులకు అంతులేని వైరం మొదలైంది. అందుకే ఏ గుడికైనా, ఎంతటి నిధికైనా నాగబంధనం వేసి ఉంటే మాత్రం దాన్ని ఛేదించడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం గరుడ మంత్రాన్ని ఉచ్చరించడం. అంతటి శక్తివంతమైన నాగబంధనం ద్వారా ఇప్పటికీ రక్షింపబడుతున్న అతి పురాతనమైన నిధే అనంత పద్మనాభ స్వామి నిధి. ఆ గుడిలో మొత్తం ABCDEF అని 6 గదులు ఉంటాయి. అందులో ఆల్రెడీ 5 గదులను సుప్రీంకోర్టు ఆదేశాల ద్వారా తెరిచారు అని మనకు తెలిసింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మొత్తం అనంత పద్మనాభ స్వామి నిధి విలువ 175,000 కోట్లు. అయితే అందులో ఏ అనే గది నుంచి మాత్రమే 125,000 కోట్లు విలువ చేసే నిధి బయటపడింది. మిగిలిన 4 గదులైన CDEF వీటి నుండి బయటపడిన విలువ కేవలం 50,000 కోట్లు మాత్రమే. అయితే 5 ద్వారాలను తెరిచేశారు. కానీ ఆ 6వ గది అయిన రూమ్ బిని తెరవకపోవడానికి కారణం మాత్రం నాగబంధనం. ఇదే సప్తర్షి కశ్యప ముని కద్రువ సంతానమైన నాగుల రక్షణను తెలియజేసే నాగబంధనం. అయితే శ్రీరాముడి కాలమైన సత్యయుగం నుండే
ఏ విలువైన సంపదను భద్రపరచాలన్నా ఈ నాగబంధనం వేసేవారు. ఈ విద్య గురించి అథర్వణ వేదంలో కూడా మెన్షన్ చేశారు. అయితే లక్షల సంవత్సరాల క్రితం నాటి ఈ నాగబంధనాన్ని రాజులు, చక్రవర్తులు వాళ్ళ సంపదను భద్రపరచుకోవడానికి ఉపయోగించారు. ఈ విద్య 12వ శతాబ్దం వరకు కూడా నలంద యూనివర్సిటీలో నేర్పించారు. ఏ రోజైతే మొహమ్మద్ ఖిల్జీ నలంద యూనివర్సిటీని తగలబెట్టాడో, ఆ రోజుతో నాగబంధనం అనే విద్య అంతమైపోయింది. అప్పటికే ఆ విద్య నేర్చుకున్న కొంతమంది నిపుణులు మాత్రం పారంపర్యంగా వాళ్ళ కుటుంబంలోని వ్యక్తులకు నేర్పించేవారు. కాలక్రమేణా ఈ విద్య తెలిసిన వాళ్ళు కనుమరుగు అయిపోయారని, ఒకవేళ ఎవరైనా మిగులున వేళ్ల మీద లెక్కబెట్టేంత మందే ఉండొచ్చు అని అంటుంటారు. ఇప్పుడు విషయానికొస్తే అనంత పద్మనాభ స్వామి గుడిలో బి అనే రూమ్‌కి ఉన్న నాగబంధనాన్ని అసలు ఎవరు వేశారు? చాలా మంది అనుకున్నట్టు ఈ నాగబంధనం వేయించింది తిరువనంతపురాన్ని పాలించిన ట్రావెన్కోర్ రాజులు కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆ గుడిలో పూజలు చేసే ప్రధాన అర్చకులు మంత్రతంత్రాలపై ప్రత్యేక శిక్షణ ఉన్న ఎక్స్‌పర్ట్స్ అని, వాళ్లకు ఆ గుడిలో ఉన్న నిధి విలువ తెలుసు కాబట్టి, ఆ నిధి మీద ఆశతో ఎంతో మంది దాడి చేయడానికి ప్రయత్నిస్తారు అని గ్రహించి, స్వయంగా వాళ్ళే ఈ నాగబంధనాన్ని వేసి ఉంటారని చెబుతూ ఉంటారు. అదేంటి ఈ ప్రపంచంలో నాగబంధనం ద్వారా రక్షించబడుతున్న దేవాలయం కేవలం పద్మనాభ స్వామి టెంపుల్ మాత్రమేనా అంటే ఖచ్చితంగా కాదని చెప్తాను. ఇది మీకు అర్థం అవ్వాలంటే శ్రీకృష్ణుడి ద్వాపర యుగంలోని ఒక అనుకోని సంఘటన గురించి మీకు తెలియాలి. అదేంటంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి రాజ్యంలో శమంతకం అనే మణి ఉండేది అని మనకు తెలిసింది. శమంతకమణికి రోజుకి 100 టన్నుల బంగారాన్ని సృష్టించగలిగే శక్తి ఉంటుంది. అలా రోజుకి వందల టన్నుల బంగారం తయారవుతుండడం వల్ల రోజురోజుకి రాజ్యంలో బంగారం పెరిగిపోయి రాజ్యంలోని ప్రజలకు కష్టపడి పనిచేయాల్సిన అవసరమే లేకుండా అయిపోయింది. అది చూసి విసిగిపోయిన బలరాముడు మొత్తం రాజ్యంలోని సంపదతో ప్రపంచం మొత్తంలో 108 వైష్ణవ ఆలయాలను కట్టించి వాటన్నింటి కింద ఈ బంగారాన్ని గుప్త నిధులుగా పెట్టించాడు. అయితే ఇప్పటికీ ఆ 108 వైష్ణవ ఆలయాలు ఏమిటి? అవి ఎక్కడున్నాయి అన్న విషయం ఎవ్వరికీ తెలీదు. ఇప్పటిదాకా మనం చూసిన అనంత పద్మనాభ స్వామి నిధి ఒక శాంపుల్ మాత్రమే. ఒకవేళ ఆ ఒకవేళ ఆ 108 వైష్ణవ ఆలయాలు ఎక్కడున్నాయో కనిపెడితే, వాటి కింద ఉన్న ఈ గుప్త నిధులను తీసి లెక్కపెట్టడం మొదలుపెడితే ఏం జరుగుతుందో ఆ భగవంతుడికే తెలుసు.